హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు మరొక కొత్త డయాగ్రామ్తో మీ ముందుకు వచ్చాను. అదేంటి డే-20లో. అయితే ఫస్ట్ ఒక లైన్ని గీసుకుని 2 అడ్డ గీతలు గీసుకుంటాం అన్నమాట. అయితే పక్కన 2 గీతలు గీస్తున్నాను అన్నమాట. చూస్తున్నారా? సెకండ్ స్టెప్లో కూడా సేమ్ పైన కింద ఒక గీత గీసి మిడిల్ లైన్ గీస్తున్నాను అనమాట. అయితే ఆ మిడిల్ లైన్ పక్కన కనిపించేటట్టు రైట్ అండ్ లెఫ్ట్ని కూడా ఒక గీత గీస్తున్నాను అనమాట. అయితే థర్డ్ కూడా సేమ్ స్టెప్ లాగే, అంటే ఫస్ట్ సెకండ్ స్టెప్ ఎలా గీసామో అలాగే గీస్తున్నాం అన్నమాట థర్డ్ స్టెప్లో. అర్థమవుతుందండి? అయితే ఈ సెకండ్ స్టెప్ ఎలా చేస్తున్నామో చూడండి ఒకసారి. చూస్తుంటే మీకు బొమ్మ చూస్తుంటే ఒక అర్థమవుతుంది కదా. అయితే ఫస్ట్ సెకండ్ స్టెప్లో వచ్చినట్టుగానే థర్డ్ స్టెప్లో చేయాలి కాబట్టి చేస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా? అదేనండి, నీళ్ళకు ఎక్కువగా మొయ్యాలన్నా లేకపోతే ఇంట్లో వాటర్ తేవాలన్నా ఎక్కువగా బకెట్లు వాడతాం కదా. ఆ బకెట్ ఎలా గీయాలనేది ఈరోజు లెసన్. అదే ఇది అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో మీకు లెసన్ చెప్తున్నానండి. చూస్తున్నారా? ఇది డ్రాయింగ్లో మెయిన్ మెథడ్, అంటే స్టిల్ లైఫ్లో కానీ ఆబ్జెక్టివ్ డ్రాయింగ్లో కానీ చాలా ఇంపార్టెంట్ అయిందండి. చూస్తున్నారా? ఆ షేడింగ్ ఎలా గీయాలి ఏంటనేది ఈ థర్డ్ స్టెప్లో చూడండి ఒకసారి. లైట్గా మీకు చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా నీట్గా ఒక పక్క నుంచి షేడ్ ఇచ్చుకుంటూ జాగ్రత్తగా చేస్తున్నాను అనమాట. అంటే ఇలా డయాగ్రామ్స్ చూస్తూ నేర్చుకుంటూ ఉంటే కనుక మీ పిల్లలకి కానీ లేకపోతే మీకు కానీ చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ డయాగ్రామ్స్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళందరికీ చాలా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. అర్థమైందండి? ఇప్పుడు ఈ థర్డ్ స్టెప్ని ఇంకో డార్క్ పెన్సిల్తో కొద్దిగా హైలైట్ చేస్తున్నానండి. అంటే ఇప్పుడు హెచ్బి పెన్సిల్తో చేశానండి, ఇప్పుడు 8B పెన్సిల్తో చేస్తున్నానండి. చూస్తున్నారా? 8B పెన్సిల్తో చేసి లైన్స్ ఇవన్నీ ఇస్తున్నానండి. చూసారా? ఈ విధంగా మనం డయాగ్రామ్ అనేది ఎంత నీట్గా ఉండాలి, ఆ డయాగ్రామ్ ఎలా కనిపించాలి ఏంటనేది మనం కరెక్ట్గా గీసుకుని లైన్స్ మీద ఆధారపడుతుంది. అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టెప్ ఎలా వచ్చిందో ఫోర్త్ స్టెప్లో కూడా ఆలోచిద్దాం. చూస్తున్నారా? ఫస్ట్ అడ్డంగా 2 గీతలు గీస్తున్నానండి. సరేండి? దానికి మిడిల్ లైన్ ఒకటి గీస్తున్నానండి, అంటే స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ నుంచి ఇప్పుడు క్రాస్గా రైట్ అండ్ లెఫ్ట్ అంటే దీర్ఘవృత్తం గీసుకొని దాని నుంచి క్రాస్కి ఏం చేస్తున్నానంటే ఒక లైన్ గీస్తున్నానండి, స్ట్రైట్ లైన్. అలాగే అవతల కూడా స్ట్రైట్ లైన్ గీస్తున్నానండి. చూసారా? ఈ స్ట్రైట్ లైన్ ఇలా గీసిన తర్వాత ఈ పక్క నుంచి చూడండి, ఆ దీర్ఘవృత్తానికి కోణంగా కనిపించే విధంగా చేసిన తర్వాత కింద కూడా అదే క్రాస్ లైన్ చూపిస్తున్నామండి. చూసారా? ఇది ఇలా కనిపిస్తే కానీ బకెట్ నిలబడడానికి ఉండేటువంటి బేస్ అండి. ఆ పైన వచ్చేటప్పుడు బకెట్ ఓస్ ఉంటుంది కదండి, ఆ ఓస్ ఎలా కనిపిస్తుంది ఏంటనేది ఈ విధంగా మనం లైన్స్ కనిపించే విధంగా చేస్తామన్నమాట. ఇప్పుడు అక్కడ బకెట్ మోయడానికి కావాల్సినట్టు ఓస్ ఉంటుంది కదండి, అదే రింగ్. ఆ రింగ్ కూడా గీస్తున్నానండి. చూస్తున్నారా? అంటే ఇంట్లో బకెట్ కానీ సేదలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, వాడడానికి ఎక్కువగా ఉపయోగిస్తాం అన్నమాట. ఇవన్నీ ఎలా గీయాలనేది ఈ 3 స్టెప్లలో పాటు 4వ స్టెప్లో క్లారిటీగా గీసామన్నమాట. ఇప్పుడు షేడింగ్ చూడండి ఎంత నీట్గా చేస్తున్నామో. ఈ షేడింగ్ ఒక పక్క నుంచి ఒక లైన్స్ ప్రకారము కింద నుంచి పైకి లాగుతుంది అనమాట. అయితే ఇలా చేస్తూ ఉంటే కనుక డయాగ్రాము పెర్ఫెక్షన్ అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. చూస్తున్నారా? ఒక పక్క నుంచి నీట్గా చేసి కొలిది ఎలా కనిపిస్తుంది అంటే కనుక డయాగ్రామ్ చూడడానికి అందంగా కనిపిస్తుందండి. ఇలా ప్రతి డయాగ్రామ్ని నీట్గా ప్రజెంట్ చేయాలంటే కనుక మనం షేడింగ్ అనేది బాగా నేర్చుకోవాలండి. చూస్తున్నారు ఫ్రెండ్స్? ఈ విధంగా మనం డయాగ్రామ్లో కొత్త కొత్త కోణాలని ప్రవేశపెట్టాలన్నా నేర్చుకోవాలన్నా అన్నీ చేయాలన్నా సరే ఇలా లైట్గా షేడింగ్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. చూస్తున్నారండి? ఈ విధంగా లైట్గా షేడింగ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే డయాగ్రాము మనం అనుకున్నటువంటి డెవలప్మెంట్ అనేది కనిపిస్తుందండి. చూసారా? ఈ విధంగా ఫస్ట్ షేడింగ్లో చూసేటప్పటికి బకెట్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి. ఇప్పుడు సెకండ్ దాంట్లోకి వచ్చేటప్పుడు కొద్దిగా హైలైట్ చేస్తున్నానండి. అంటే 12B తీసుకుని దాన్ని డార్క్ లైన్లోకి లాగుతున్నానండి. చూస్తున్నారా? ఈ డార్క్ లైన్లో చేసుకున్న తర్వాత ఒక పక్కకు వచ్చేటప్పటికి డార్క్గా కనిపిస్తుంది కాబట్టి రెండో పక్కన కూడా నీట్గా డార్క్ చేస్తున్నానండి. అయితే ఈ డార్క్ లైన్ చేసుకోవడం వల్ల ఈ డయాగ్రామ్ ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి. ఆ లైన్స్ కానీ అవన్నీ ఇవ్వడం వల్ల ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి. ఆ డిజైన్ వల్ల కానీ ఇవన్నిటి వల్ల ఆ బకెట్ కింద నుంచి పై వరకు నీట్గా పద్ధతిగా కనిపిస్తుందండి. చూడండి ఎంత కింద ఉండేటువంటి అంచును కూడా జాగ్రత్తగా గీస్తున్నానండి. ఈ విధంగా గీసుకున్న తర్వాత ఆ పైన రింగ్ని అంటే మనం హ్యాండిల్తో పట్టుకుంటాం కదండి, హ్యాండ్ పట్టుకునేటువంటి రింగ్ పెట్టడానికి అక్కడ ఒక ఊస టైప్లో ఒక రేక్ ఉంటుందండి. ఆ రేకుని కూడా అంచు కూడా నీట్గా ఉండేలాగా జాగ్రత్తగా చేస్తున్నానండి. దానికి
బోర్డులు అవన్నీ కనిపిస్తుంటాయి కదండి, ఇవన్నిటిని జాగ్రత్తగా డిజైన్ చేస్తున్నానండి. చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇలా చేసిన తర్వాత ఆ డయాగ్రామ్కి అంటే బకెట్కి కనిపించే రింగ్ అంతుంది కదండి, ఆ రింగ్ని డార్క్గా చేస్తున్నానండి. చూస్తున్నారా, ఈ డార్క్గా చేసుకుని నీట్గానే అక్కడ రింగ్ వంపుగా ఉంటే ఎలా కనిపిస్తుంది అనేది జాగ్రత్తగా చూపిస్తున్నానండి. చూసారా, ఈ విధంగా జాగ్రత్తగా హైలైట్గా కనిపించే విధంగా చూపిస్తున్నానండి. ఈ విధంగా చేసుకుంటూ మనం ఏం చేస్తామంటే డయాగ్రామ్ పర్ఫెక్షన్ చూపిస్తాం అన్నమాట. చూడండి, ఇంకా హైలైట్గా వెళ్ళాలి కాబట్టి ఇంకా డార్క్లోకి వెళ్ళాలి కాబట్టి ఈ డయాగ్రామ్ని ఇంకా డెప్త్లో చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఇలా మీ పిల్లలు కానీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు కానీ అందరూ డయాగ్రామ్ నేర్చుకోవడానికి ఇదే సులువైన పద్ధతి అండి. అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం నేను ఏం చేస్తున్నానంటే కనుక ఈ చిన్న అంటే మీ స్థాయికి వచ్చి నేను డయాగ్రామ్ చెప్తున్నానండి. అంటే పిల్లలకు అర్థమయ్యే విధంగా ఉంటే ఎలా ఉంటుంది, ఈ డయాగ్రామ్స్ నేర్చుకోవడం వల్ల వీళ్ళకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, అయ్యో ఇది ప్రాజెక్ట్ వర్క్స్ కనుక వస్తే కనుక ఎలా చేయాలి అనే ఉద్దేశంతో ఈ పిల్లలందరికీ చెప్తున్నానండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు డయాగ్రామ్ని చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో చేయగలిగితే కనుక మీరు అనుకున్నటువంటి అద్భుతమైన డయాగ్రామ్స్ని నీట్గా ప్రజెంట్ చేయగలుగుతారు. చూస్తున్నారా ఎంత బాగా చేస్తాము అంటే ఇలా చేసి కొద్ది హైలైట్గా అవుతుంది కదండి. ఇలా హైలైట్ అయ్యేటప్పటికి డయాగ్రామ్ ఎంత దూరం నుంచి చూసినా సరే అందంగా కనిపిస్తుందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అయితే ఇంకా హైలైట్స్ అనేవి ఇస్తే కనుక ఇంకా ఎలా ఉంటుంది డయాగ్రామ్ అని ఆలోచనతో ఇంకా ముందుకు వెళ్తున్నమాట. ప్రతి చోట లైన్స్ కట్టుకుంటూ జాగ్రత్తగా నీట్గా చేస్తున్నమాట. చూడండి, పైన కూడా అంచు కనిపిస్తుంది కదా, ఆ అంచుని కూడా చూపించారన్నమాట. ఇలా చేసిన తర్వాత చూస్తున్నారా కింద షేడ్ అంటే ఒక పక్కకి షేడింగ్ అనేది వస్తుందన్నమాట. ఈ బకెట్కి షేడింగ్ కనిపిస్తుంది కదండి, దాని యొక్క నీడ అనేది కనిపిస్తుంది కదా, నీడను కూడా చూపిస్తుంది అన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది ఆ నీడ అనేది. ఇలా ఈ నీడను కూడా ప్రజెంట్ చేయాలి కాబట్టి నీట్గా ప్రజెంట్ చేయడం కోసం ఒక పక్క నుంచి చూపిస్తుంది అన్నమాట. అలాగే పైన ఎక్కడైతే డార్క్నెస్ తక్కువగా ఉందనిపించిందో అక్కడి నుంచి మళ్ళీ డార్క్నెస్ అనేది చూపిస్తున్నానండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా మనం డయాగ్రామ్ని ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలంటే మనం ఎంత కావాలితే అంత డెప్త్లో చూపించుకుంటే కనుక నీట్గా ప్రజెంట్ చేయగలుగుతామండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బకెట్ అనే డయాగ్రామ్ని చాలా సింపుల్గా నేర్చుకోవచ్చని మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను. అలాగే ఈ డయాగ్రామ్ చూడగానే మీకు కూడా గీయాలనే ఆతృత పెరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ డయాగ్రామ్ కనుక మీకు బాగా నచ్చి ఉంటే కనుక ఈ డయాగ్రామ్ని ఈ వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.